తీసుకునే అప్పు, మార్క్ఫెడ్ తీసుకునే అప్పు, కార్పొరేషన్లు తీసుకునే అప్పు మాకేంటి సంబంధం? అంటే ఇంకెవడు కేసీఆర్ని అడుగుదామా, లేకపోతే ఒరిస్సా నవీన్ పట్నాయక్ని అడుగుదామా? ఆ రాష్ట్రాలకు సంబంధం తీసుకునేది నీకే కదా. ఇదివరకు జగన్ తీసుకున్నప్పుడు అన్ని లెక్క కడితేవి కదా నువ్వు. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చేటికి అవి తీసేసి మాట్లాడాలా? అదే కదా. ఏంటంటే అంతే, మేము ఏం మాట్లాడితే అది కరెక్ట్ అను. అంటే నువ్వు మమ్మల్ని జెన్యూన్ అని ఫీల్ అవ్వు. మేము నిన్ను కొట్టినా సరే నీ మంచి కోసం కొట్టాం అంతే తప్పించి మేము నిజాలు మాట్లాడం. మేము మాట్లాడేదే నిజమని నమ్ము నువ్వు. ఇప్పుడు సూపర్ 6 సూపర్ హిట్ అనేది పచ్చి అబద్ధం కదా, పచ్చి అబద్ధం అది. ఎందుకంటే అవలేదు, రెండింటిని వదిలేసావు, ఒకదాన్ని సర్వే చేస్తే. కానీ అది పెన్షన్లో సర్వే చేశారు, 50 ఏళ్ళ పెన్షన్ అనేది కూడా చేస్తే సంపూర్ణం చేసినట్టు. 1500 అసలు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి కనిపించలేదు. అదేమంటే కంపెనీలు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి నిరుద్యోగ భృతి అక్కర్లేదట. P4 పెట్టారు కాబట్టి 1500 అక్కర్లేదట. ఈ పెన్షన్ల గురించి అసలు మాట్లాడక్కర్లేదట. దీపం ఇచ్చేసాం, మీ ఇంట్లో గ్యాస్ మా వాళ్ళని తింటున్నారు, మీరు బస్సు ఎక్కుతున్నారు మా వాళ్ళు ఎక్కుతున్నారు. అట్లాగే ఇదేది మీ పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇచ్చాం, మొదటి ఏడాది మర్చిపోండి, 2వ ఏడాది ఇచ్చామా లేదా, ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చామా లేదా, ఇవి ప్రస్తుతం మనం మాట్లాడుకోవాల్సింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకా వదిలేసినట్టేనా సార్? మొదట్లో అయితే సీరియస్ గానే ఉన్నారు.